కేటీఆర్ జిల్లా గంపలగూడెంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు దుందిరాలపాడు గ్రామాన్ని విభజించారని కొందరు నాయకులు చూస్తున్నారని ప్రజాదర్బార్లో ఫిర్యాదు చేశారు. మానుకొండ రామకృష్ణ తెలుగు కార్యాలయానికి వెళ్లి ఎస్సీ అధికారిపై దాడి చేశారని 48 గంటలు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే కులకపూడి హోం జారీ చేశారు. ఇక వెలుగు అధికారిపై దాడి విషయంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. అధికారులను ఎవరైనా బెదిరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు. అది మాట్లాడ రామకృష్ణకే కాదు ఎవరికైనా ఇదే ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వెలుగు ఆఫీస్కి వెళ్ళి ఆయన కొమ్మలాన్ని చెప్తే మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయమని అతిథి